కొన్ని నిమిషాలే దేవుని వాక్యం వైపు గమనించండి. దేవుని వాక్యంలో నుండి 127వ కీర్తన మొదటి వచనం చదువుతాం, గమనించండి. దావీదు కీర్తనలు 127వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, పరిశుద్ధుడు 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 అని మానగా గాన ప్రతిగానములతో నిత్యము పొగడబడేటువంటి మా ప్రియమైన తండ్రి, మీ ఘనమైన పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మహేష్ బాబు, లక్ష్మీ పార్వతి వారి వివాహ విషయంలో బంధువులు, స్నేహితులు, సంఘము, దైవ సేవకులు మేము కలిసి రాగలిగినాం. నీ వాక్యములోని ఇటువంటి విశిష్ట మీరు మాకు అనుగ్రహించి ప్రభువా, ఈ నూతనముగా కట్టబోయేటువంటి ఇల్లు మీరే వారికి సహకారిగా ఉండి ఆ ఇంటిని మీరు కడుతున్నారని నమ్మి వాక్యానుసారంగా కట్టుకోవడానికి సహాయం చేస్తున్నామని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ చదవన్న భాగము మాతోనూ నాతోనూ మాట్లాడుతున్నామని యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన దివ్యమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనము దేవుని వాక్యములో చదువుకున్నటువంటి భాగము 127వ కీర్తన. మరి మొదటి వచనంలో దావీదు మహారాజు రాసేటువంటి యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే అని రాయబడింది. కనుక యొక్క ఇల్లు కట్టబడేటువంటి విషయంలో ఇక్కడ దావీదు మహారాజు చెప్పేటువంటి మాట, యెహోవా ఇల్లు కట్టించని ఎడల. ఈ కుటుంబం అనేటువంటి ఈ ఇంటిని కట్టడానికి ప్రియమైన సోదర సోదరి, దేవుని యొక్క ఏర్పాటు లేకపోతే ఆ ఇల్లు కట్టబడదు అన్నట్టుగా ఇక్కడ మనం లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇల్లు కట్టాలంటే సిమెంటు, ఇసుక కదా, దానికి తోడు నీళ్ళు, దానికి పనివారు కూడా అవసరం. దాన్ని చక్కగా కట్టుకున్నప్పుడే ఆ ఇల్లు చాలా ఎంతో సుందరంగా ఉందని ఆ ఇంటిని చూసినప్పుడు మనకు బాగా అర్థమవుతుంది. ఆ ఇల్లు కట్టినటువంటి వాడు ఎవరు అనేది ఆ బేల్దారి గురించినటువంటి మాట చాలా బాగా స్పష్టంగా మనకు కనబడుతుంది. అదే మాట హెబ్రీ రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో పౌలు అంటాడు ఒక మాట, ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. గమనించినారా? ఎవడైనాను, ప్రతి ఇల్లు ఎవడైనాను ఒకరి చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు ఎవరంట? దేవుడే. అనగా ఈ యొక్క భౌతికమైనటువంటి ఇంటిని కట్టడానికి మనుషులు అవసరం, దానికి కొన్ని మెటీరియల్స్ అవసరం. అయితే ఈ కుటుంబం అనేటువంటి వివాహం అనేటువంటి వ్యవస్థ ద్వారా ఈ కుటుంబాన్ని, ఇంటిని కూడా కట్టడానికి కొన్ని మరి అవసరమైనటువంటి సంగతి కూడా ఉంటున్నాయి. ఈ ఇంటిని కట్టాలంటే మరి వివాహం అన్ని విషయంలో ఘనమైనది. ఎలాంటి ఘనమైనది? ప్రియమైన సోదర సోదరి, ఆడంబరాలు, ఆ శామేనాలు, రకరకాలైనటువంటి బ్యాండ్ మేళము ఎన్ని పెట్టుకొని చేసుకుంటే ఘనమైనది కాదు. దేవుని చిత్తానుసారంగా చేసుకోవడం అనేది దేవునికి మహిమాది. అది కట్టబడేటువంటి దేవుని మహిమకరంగా కట్టబడేటువంటి ఇల్లు. ఆ ఇంటికి మొట్టమొదట దేవుడు అవసరము. ఆ ఇంటిని కట్టడానికి సమస్తము కట్టినవాడు ఎవరంట? దేవుడే అని రాయబడింది. ఆ ఇంటిని కట్టడానికి దేవుడు అవసరము. ఆ ఇంటి కట్టుకునేటువంటి వారికి విశ్వాసం అవసరము. ఆ ఇంటిని కట్టుకోవడానికి ప్రార్థనా జీవితము అవసరము. అలాగా కట్టుకున్నప్పుడే విశ్వాసం ద్వారా, ప్రార్థన ద్వారా వారి మధ్యలో దేవుడు ఉన్నప్పుడు ఆ కుటుంబం, ఏ కుటుంబం అయినా కూడా
అది కట్టబడేదిగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. నూతనముగా మహేష్ బాబు, లక్ష్మీ పార్వతి మరి వారు ఈ దినము నుండి వారు జీవమనే కృపావరములో పాలుభాగస్తులుగా చేయబడనై ఉన్నారు. అనగా వారు ఒక ఇంటిగా కట్టబడనై ఉంటున్నారు. వారి ఇల్లు కట్టుకోవడానికి కూడా వారికి ఏమి అవసరము అనేది దేవుని వాక్యంలో మనం గమనిస్తే 2 మాటలు మనం చూస్తాం. ఇల్లు ఎలా కట్టుకోవాలా అనేది చదవండి. నాకు తెలిసిన భాగమే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం. సామెతలు 14వ అధ్యాయము 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. ఎవరంటమ్మా కట్టేది ఇల్లు? మన ఇల్లు మామూలుగా గోడలు కట్టేదంతా బేలారి, దానికి కావాల్సింది ఏం చెప్పినా సిమెంటు, ఇసుక కదా, నీళ్లు, పనివారు అవసరం. ఈ ఇల్లు కట్టుకోవడానికి ఎవరు కట్టుకోవాలా? స్త్రీ తన ఇంటిని కట్టుకోవాలని సొలొమోన్ మహారాజు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. ఈ ఇల్లు కట్టుకోవాలంటే ఏం అవసరం అంట? చదివినావు కదా, ఏం అవసరం? జ్ఞానం అవసరం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును. కింద ఒక ఆమె ఉంది. ఎవరామె అంటే జ్ఞానం లేని స్త్రీ, జ్ఞానం లేని సుందర స్త్రీ, పంది ముక్కునున్న బంగారు కమ్మి అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. జ్ఞానం లేని స్త్రీ తన ఇల్లు వేసేదంట తన చేతులతో తను ఊడవెరికేదిగా ఉంటుంది. అదే జ్ఞానం కలిగినటువంటి స్త్రీ తన ఇంటిని ఏం చేస్తుందంట? కట్టుకుంటుంది. అన్ని సమయాలలో, అన్ని విషయాలలో, శ్రమలో, కష్టములో, బాధలో, ఇరుకులో, ఇబ్బందిలో, వీటన్నిటిలో కూడా జ్ఞానం చేత ఆమె ఇల్లు కట్టుకుంటుంది. ఆ ఇల్లు ఎన్నటికీ పడిపోకుండా, చెడిపోకుండా భద్రంగా కాపాడుకుంటుంది. భద్రంగా ఇంటిని కట్టుకుంటుంది. కుటుంబం అనేటువంటి వ్యవస్థ, వివాహం అనేటువంటి వ్యవస్థ ద్వారా వారు భార్యాభర్తలుగా చేయబడిన తర్వాత ఆ కుటుంబాన్ని కట్టుకోవడానికి స్త్రీ ముఖ్యమైన పాత్ర. ఆ స్త్రీకి జ్ఞానము అవసరము. ఈ జ్ఞానం చేత తన ఇంటిని తాను కట్టుకునేదిగా ఉంది. అదే 24వ అధ్యాయము 3, 4 వచనాలు. సామెతలు 24, 3, 4, 5 చదవమ్మా. జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును, తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నిండి ఉండును. వింటున్నారా? జ్ఞానం గల స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది. ఆ ఇల్లు ఎలా ఉంటుందంట? జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును, తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. కదా, చాలామంది చాలా ఇళ్ళలోకి వెళ్ళిపోయి చూస్తే కదా ఆ ఇంట్లో కొన్నిసార్లు కూర్చోబుద్ధి కూడా కాదు కదా. యాడ ఉన్ని పరక ఆన్నే ఉంటుంది, యాడ వదిలేసిన బట్టలు ఆన్నే ఉంటాయి కదా. ఇల్లు ఊడ్చబడి ఉండదు భౌతికంగా. కొన్ని ఇళ్ళు చూస్తే ఆ ఇల్లు ఎంతో మరి అసభ్యకరంగా, అసహ్యకరంగా ఉంటుంది. ఇంట్లోకి వెళ్తే కూడా బట్టలు దండ మీద ఎవరినో వచ్చిన సేవడు వచ్చినట్టు గబగబగా ఆయన తీయ పక్కన పెడతాడు. ఎలా? ఆధ్యాత్మికంగా నీవు కట్టబడుతున్నటువంటి నీవు భౌతికంగా కూడా నీ ఇల్లు ఎంతో రమ్యమైనదిగా దాన్ని నువ్వు సిద్ధపరచుకోవాలా. అదే సమయంలో నీ యొక్క ఇల్లును నీవు కట్టుకునేటువంటి దానిగా కట్టుకోవాలంటే అది సర్వసంపదతో నిండి ఉండాలంటే, అంటే ఎలాంటి మరి క్షేమం లేకుండా క్షేమంతో ఆ ఇల్లు నిండి ఉండాలంటే జ్ఞానం అవసరము కదా. జ్ఞానం అవసరము. చాలామంది ప్రియమైన సోదర సోదరి ఇంటిని ఎలా కట్టుకోవాలా, ఇంటిని ఎలా పొదుపు చేసుకోవాలనేటువంటి సంగతి చాలామందికి తెలియదు. కాబట్టి ఆ ఇల్లు అంతా కూడా నెమ్మది లేనటువంటి స్థితిలో ఉంటుంది. కింద 5, 6 వచనాలు రాయబడింది. ఎవరంట? ఈయన కూడా జ్ఞానం ఉండాలా, ఆమెకే కాదు కదా. జ్ఞానం గలవాడు పెట్టేటోడంట
బలవంతుడిగా ఉండును, తెలివి గలవాడు శక్తిమంతుడిగా ఉండును. వివేకము గల నాయకుడివై యుద్ధము చేయము, ఆలోచన చెప్పువారు అనేకులున్నుట రక్షణకరము. కాబట్టి పురుషుని కూడా జ్ఞానము కలిగి, జ్ఞానం చేత తను బలవంతుడిగా ఉండి, తెలివి చేత తను శక్తిమంతుడిగా ఉండి, వివేచన చేత యుద్ధములు చేయడానికైనా కూడా తాను ఎంతో ఆలోచనకర్తగా, ఆలోచన కలిగినటువంటి వాడుగా ఉండాలి. జ్ఞానం కలిగి ఇరువురు కూడా, జ్ఞానం చేత ఇల్లు ఏమవుతుంది? కట్టబడుతుంది. తెలివి చేత అది స్థిరపరచబడుతుంది. వివేచన చేత స్థిరపరచబడుతుంది. తెలివి చేత దాని గదులు రమ్యము గల సర్వ సంపదలతో నిండి ఉంటుంది. జ్ఞానం లేకపోతే మరి ఉదాహరణ చెప్తా. కొంతమంది స్త్రీలు భర్త కష్టపడి ఇంటికి సంపాదన తీసుకుని వచ్చి, ఇంటికి కావాల్సిన అన్ని తీసుకొని వచ్చిన తర్వాత తాను ఎంత వండుకోవాలా, ఎంత తినాలంటే కూడా తెలియకోకుండా మొత్తం పోసి సుమారుగా వండి మిగిలినంత కుక్కలకు పోసి కదా సంపద అంతా కూడా దాని ఏమంటారు పొదుపు చేసుకునే చేతగాక కుటుంబంలో నెమ్మది లేకుండా, కుటుంబం తెచ్చినటువంటి వాటికి ఆశీర్వాదకరంగా వారికి ఉండకుండా చేసినటువంటి స్త్రీలుగా కూడా ఉంటారు. అందుకే అక్కడ రాయబడింది, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడవేరుకొను. కాబట్టి ప్రియులారా, జ్ఞానం కలిగి ఇల్లు కట్టుకోవాలని దావీదు మహారాజు చెప్పారు. యెహోవా ఇల్లు, చెప్పండి ఇప్పుడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల ఆ ఇల్లు కట్టువారు ప్రయాసం కూడా వ్యర్థమే. జ్ఞానం వలన ఇల్లు కట్టబడుతుంది. జ్ఞానం వలన ఇల్లు కట్టబడుతుంది. తెలివి వివేచన వలన అది స్థిరపరచబడుతుంది. తెలివి వలన దాని గదులు రమ్యము గల సర్వ సంపదలతో నిండి ఉంటుంది. ఎలాంటి జ్ఞానము? అది దేవుడే నీకు జ్ఞానమును, విమోచనము, రక్షణ అయి ఉండాలని దేవుని వాక్యములో రాయబడి ఉంది. కాబట్టి ప్రియులారా, భార్య భర్త ఇద్దరు కూడా, పార్వతి మహేష్ బాబు, జ్ఞానము చేత ఇల్లు కట్టుకొని ఆ ఇంటిని నీవు చక్కగా ఆత్మీయంగా ప్రభులో నువ్వు దాన్ని కట్టుకుంటూ వస్తే ఆత్మీయంగా నువ్వు స్థిరపడతావు. భౌతికంగా కూడా దేవుడు సర్వ సంపదలతో నిన్ను, నీ ఇంటిని నింపేటువంటి వాడుగా ఉంటాడు. అజ్ఞానము చేత, మూఢత్వం చేత, జ్ఞానము లేకోకుండా ప్రవర్తించినట్లయితే ఆ ఇల్లు ఊడబెరుకునేటువంటి, మన చేతులతో మనమే ఊడబెరుకునేటువంటి వారంగా మనం ఉంటాం కదా. కాబట్టి స్త్రీకి కావాల్సినటువంటి జ్ఞానం ఉండాలా, పురుషునికి కావాల్సినటువంటి జ్ఞానం కూడా ఉండాలి. చూస్తాం కొన్ని మాటలు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు స్త్రీకి ఉండవలసినటువంటి లక్షణాలు అక్కడ రాయబడతా వచ్చినాయి. 1 పేతురు 3వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైన గుణము అను అక్షయ అలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి విలువగలది. 5, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ పురుషులకు, స్వపురుషులకు లోబడి ఉంట చేత తమ్మును తాము ఏమయ్యారంట? మరి అలంకరించుకొనిరి. దేని చేత? సాధువైనట్టు మృదువైనట్టు గుణమనే అక్షయ అలంకారము చేత. అందువలన 6వ వచనం అంటాడు, ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకును బెదరకున్న ఎడల ఆమెకు పిల్లలవుదురు. శారా ఏమైందంట? అబ్రహాముకు శారా అబ్రహాముకు లోబడి ఉండెను. లోబడాల. అబ్రహామును దేవుడు దర్శించడానికి వచ్చినప్పుడు ఎండవేళల మమ్రే చెట్టు కింద దాన్ని కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నప్పుడు 3 మనుషులు అబ్రహాం దగ్గరికి వచ్చినారు.
అబ్రహాం దగ్గర వచ్చే వారిని ఆయన ఆహ్వానించినాడు, వాడు కూర్చోబెట్టినాడు, కాళ్ళకు నీళ్ళు ఇచ్చినాడు, అన్నీ బాగానే ఉన్నాయి. అప్పుడు ఆయన అడిగినాడు, శారా ఎక్కడా అని అడిగాడు. అప్పుడు అబ్రహాం ఏమన్నాడు మా అబ్రహాము? విశ్వాసం చెప్పండి, ఏమన్నాడు? శారా ఎక్కడ అన్నప్పుడు అదిగో గుడారములో ఉన్నది అన్నాడు. స్త్రీ ఎక్కడ ఉండాలా? ఇంట్లో ఉండాలా. పురుషుడు ఎక్కడ ఉండాలా? ఒకవేళ పురుషుడు తన పని మీద మరి బయట ఉండొచ్చు, లోపల ఉండొచ్చు. పురుషుడు మరి సంపాదించడానికి బయటికి వెళ్తాడు, తిరిగి వస్తాడు. స్త్రీ ఇంట్లో ఉండి తన యొక్క కుటుంబాన్ని ఏం చేయాలా? కట్టుకోవాలా, సంరక్షించుకోవాలా. ఈ సంవత్సరం 2, రేపు సంవత్సరము 3 అవుతారు, మళ్ళా సంవత్సరం 4 కావచ్చు. అట్లా కుటుంబం విస్తరిస్తుంది. కుటుంబం యొక్క సంరక్షణ, కుటుంబాన్ని పోషించిన యొక్క బాధ్యత ఎవరిది? మహేష్ది. వారిని కాపాడుకోవడం, వారిని కట్టుకోవడం, చక్కగా వారిని దేవునింటికి నడిపించడం, వారు కూడా భయభక్తులై ఉండడము, వాటికన్నింటికి నేర్పించడం స్త్రీ బాధ్యత. పిల్లల యొక్క నడవడిక అంతా కూడా స్త్రీదే. జ్ఞానం లేకపోతే పిల్లలను నడిపించలేదు, జ్ఞానం లేకపోతే భర్తకు లోబడదు, జ్ఞానం లేకపోతే ఇంటిని కూడా కట్టుకోలేదు, నెమ్మది లేకోకుండా ఉంటుంది కదా. ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం అట్లా. కాబట్టి ప్రియమైన సోదరి, జ్ఞానం వలన ఏమవుతుంది? ఇక్కడ ఏమైంది? అంతా అలంకారం అంతా చూపిస్తూ వచ్చినారు. వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండొద్దు. స్త్రీ అయినటువంటి వారికి ఎవరు కూడా, కొంతమంది చాలా వెలుపటి అలంకారం కొరకు ఎంతో భర్తను వేధించేటువంటి వారుగా ఉంటారు. లేకపోలేదు కదా. ఆ పక్కింటి ఆమె ఏదన్నా మంచి చీర తెచ్చుకుంది అనుకో, ఈమెకు లేకపోయినా భర్తను దగ్గరికి వచ్చి ఆమె ఇట్లా తెచ్చుకునేది, నాకు అట్లాంటిది, మన సంపాదన ఎంత, మన యొక్క శక్తి ఎంత, మనకు అది అవసరమా? అది వెలుపటి అలంకారం అనేటువంటి మరి తెలియక ప్రియ సోదరి, విశ్వాసులు సైతము చాలా కుటుంబాలు అలాగా నష్టంలో ఉంటున్నారు. దేనివల్ల నష్టం ఉంటుందంటే జ్ఞానము లేక. జ్ఞానం కలిగినటువంటి స్త్రీ, ప్రియమైన సోదరి, తర్వాత మీరు చదువుకోండి. విశ్వాసులైన వారు 31వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ప్రియులారా, అక్కడ గుణవతి అయిన భార్య దొరుకుట అరుదని రాసి కిందంతా రాసినాడు. ఆమె తన ఇంటి వారి కొరకు ఉదయకాలమే లేచి పనులు చేస్తుంది, వారి పిల్లలకందరికీ భోజనం సిద్ధపరుస్తుంది, పని వారికి కూడా బత్తెమిస్తుంది. ఆమె గురించి, ఆమె పనుల గురించి గవిని వద్ద పోడబడుతున్నట్టుగా లేఖనంలో ఆ 31వ అధ్యాయంలో మనం చూడగలము. జ్ఞానం కలిగినటువంటి స్త్రీ తన ఇంటి వారిని పోషించుకుంటుంది, తన ఇంటి వారి కొరకు అవసరమైతే కష్టపడి పని చేస్తుంది, తన భర్తకు సహకారిగా ఉంటుంది, జ్ఞానంతో తన ఇల్లు కట్టుకుంటుంది. ఆ ఇల్లు సర్వ సంపదలతో నిండి ఉంటుంది. అదే సమయంలో 7వ వచనం పురుషుని కూడా అక్కడ రాయబడింది. ఏం రాయబడింది? అటువలే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యను మీతో పాలివారై ఉన్నారని ఎరిగి మీ భార్యను ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానము చొప్పున ఆమెతో ఏం చేయాలంట? పురుషుడు జ్ఞానం అవసరం, కాపురం చేయాల. ఎవరంట? ఆమె ఎక్కువ బలహీనమైన ఘటమని ఎంచి ఏంటంట? మనం సన్మానించాలంటే గౌరవించాలని భార్యను సన్మానించమంటే వాళ్ళు సాగు కొట్టేవాళ్ళు ఉంటారు చాలామంది. చిన్న విషయాలే కోపగించుకొని కదా. జ్ఞానం అవసరం కాపురం చేయటం విషయంలో. ఇప్పుడు ఆమె ఏమైనా అడుగుతుంది, ఈయన దగ్గర ఉండదు, అడిగినప్పుడు ఏం చేయాలా? జ్ఞానము చేత ఆమెకు చెప్పేటువంటి సమాధానాన్ని బట్టి ఆమె కూడా ఓర్చుకొని నీకు లోబడి ఉంటుంది. కనుక దేవునికి వాక్య ప్రకారంగా ఆ ఇల్లు కట్టబడాలంటే దేవుని చేత కట్టబడాలా కదా. రెండవది, మనకు జ్ఞానం ఉండి, స్త్రీకి జ్ఞానం ఉండి తన ఇంటిని కట్టుకోవాలా. అదేవిధంగా వెలుపటి అలంకారం కొరకు, మరి అలంకరించుకోవడానికి కొరకై పిల్లల
వెలుపటి దాని కొరకు అలంకారం కొరకైన ఒక మాట చెప్తా. మాది రైల్వే కొండాపురం, మా సొంత ఊరు రైల్వే కొండాపురం. అక్కడ విశ్వాసులు వాళ్ళు కూడా భార్య భర్త. ఆయన గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అబ్బాయి, వాళ్ళ భార్య విశ్వాసులే. మళ్ళా ఎవరైనా వాళ్ళ ఇంట్లో టీవీ ఉందనుకో, మళ్ళీ సాయంత్రానికి మన ఇంట్లో కూడా టీవీ కావాలా. వాళ్ళ ఇంట్లో ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు మనకు కావాలని అన్నీ వాడిని బాధ పెట్టి వాడు 5 రూపాయలకి 10 రూపాయలకి కాదని లేక చేయలేక లాస్ట్కి ఊరేసుకుని చచ్చిపోయినాడు. ఎవరిని బట్టి? ఏం పలకరి ఆడళ్ళు మాకే చెప్తున్నావన్నా అన్నీ నువ్వు అనుకుంటున్నారా? ఏం పార్వతి నీకే చెప్పేది కదా. జ్ఞానం లేకపోతే ఏమవుతుంది? ఇల్లు నీ అంతటా నువ్వే ఊడవేరుకుంటాం, మనంతటా మనమే ఊడవేరుకుంటాం. జ్ఞానం చేత భర్తకు విధేయత చూపించి లోబడి ఆయన సంపాదన ఎంత, ఆయన ఏ కష్టం చేస్తూ ఉన్నాడు, మన ఇంటికి ఎంత వస్తూ ఉంది, మన సంసారం ఖర్చు ఎంత, వీటన్నిటి జ్ఞానం చేత స్త్రీ ఏం చేయాలా? సర్దుబాటు చేసుకొని జాగ్రత్తగా కుటుంబాన్ని కట్టుకోవాలి. అప్పుడు ఆ ఇల్లు కొంచెం ఉన్నా కూడా ఎంతో నెమ్మదిగా జీవించగలరు. ఆ ఇంటికి యేసుక్రీస్తు ప్రభు ముఖ్యమైనటువంటి మూలరాయిగా ఉండాలా. అన్నమాట అంటారు కదా. ఎలా కట్టుకోవాలా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం త్వరగా ముగిస్తాను. నేను చెప్పేటానికి ఖచ్చితంగా ముగించి మీకు భోజనం పెట్టించా. 2వ అధ్యాయము 18వ వచనం నుండి చదవండి తీసినవారు. ఆయన ద్వారానే మనము ఉభయములము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. చదువా. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉన్నటకు కట్టబడుతూ ఉన్నారు కదా. ఇంటిని కట్టుకోవాలంటే దేవుడు అవసరం. ఆ ఇంటికి యేసుక్రీస్తు ప్రభు ముఖ్యమైన మూలరాయిగా ఉండి ఆయనలో మనం చక్కగా అమర్చబడాలి. ఆయనే మన ఇంటికి అధిపతిగా ఉండాలా. ఆయనే మన ఇంటికి ముఖ్యమైనటువంటి మూలరాయిగా ఉండాలి. ఆయనలో మనం కట్టబడాలా. దేవుని ఇంటిగా మనం కట్టబడాలా. అనగా దేవుని ఇంటిగా నువ్వు కట్టబడాలంటే దేవుని నామములో నువ్వు విశ్వాసం ఉంచి రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ నువ్వు పొందాలా. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు నీకు రక్షకుడు. యేసుక్రీస్తు ప్రభు నీ యొక్క ఆత్మీయ ఇంటికి ముఖ్యమైనటువంటి మూలరాయి. ఆయనలో నీవు కూడా చక్కగా అమర్చబడి పరిశుద్ధమైనటువంటి దేవాలయంగా ఉండడానికి నీవు కట్టబడుతూ రావాలా. అప్పుడు ఆయన నీలో నివసించేవాడిగా ఉంటాడు. ప్రియులారా, చాలామంది యేసు ప్రభు అంటే ఆయన కూడా ఒక దేవుడు, లేకపోతే ఆయన కూడా ఒక ప్రవక్త అనేటువంటి ఆలోచనతో మాట్లాడేవారిగా ఉంటారు. యేసు క్రీస్తు ప్రభు సర్వలోకానికి సృష్టికర్త అయిన సర్వ మానవాళిని తన స్వరూపం చేత సృష్టించినటువంటి దేవాది దేవుడైన సర్వ మానవాళి కొరకు ఆ కల్వరి శిలువలో ఆయన రక్తము కార్చి ప్రాణం పెట్టి పాతి పెట్టబడి తిరిగి 3వ దినం లేచిన మృత్యుంజయుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు. ఆయన యందు విశ్వాసం ఉంచి నీ పాపానికి క్షమాపణను కలిగి ఉంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి సొంత రక్షకుడిగా నువ్వు కలిగి ఉంటే నీ పాపాలు క్షమించబడతాయి. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపను క్షమించమంటే నిన్ను ఆయన తనకొక నివాస స్థలముగా నిన్ను కట్టుకుంటాడు. నీ ఇంటికి ఆయన మూలరాయిగా ఉంటాడు. ఈ నూతనముగా జతపరచబడేటువంటి వారి ఇంటికి యేసుక్రీస్తు ప్రభు మూలరాయిగా ఉండాలా. యేసుక్రీస్తు ప్రభులో వారు కట్టబడుతూ జ్ఞానము చేత ఇల్లు కట్టుకుంటూ అదే సమయంలో ఆత్మీయంగా కూడా వారు క్రీస్తుని పునాది మీద కట్టబడుతూ ప్రభువుకు మహిమకరంగా కుటుంబం ఉండాలని ఈ మధ్యాహ్నం ప్రభు మనతో మాట్లాడతాం. మన కుటుంబాలన్నీ కూడా
ప్రభుని అంగీకరించిన మనము కూడా ప్రియ సోదర సోదరి జ్ఞానము చేత మన ఆత్మ సంబంధమైనటువంటి ఇంటిని మనం కట్టుకునేటువంటి వారంగా మనం ఉండాలి. అలా కట్టుకుంటే ఎంత బాధ అయినా, శ్రమ అయినా, కరువు అయినా, ఖడ్గమైనా ఏమీ లేకపోయినా ప్రభు కొరకు నువ్వు సంతృప్తి కలిగి విశ్వాసంతో నువ్వు జీవించగలుగుతావు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో మహేష్ బాబు, లక్ష్మీ పార్వతి వారి యొక్క వివాహ విషయంలో ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చినాడు. మొట్టమొదటి ఏమన్నాడు ప్రభు? దావీదు ఏమన్నాడు? యెహోవా ఇల్లు కట్టించని ఎడలా. సొలొమోను రాజు ఏమన్నాడు? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును. జ్ఞానం చేత ఇల్లు కట్టబడును, వివేచన చేత అది స్థిరపరచబడుతుంది, తెలివి చేత దాని యొక్క గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నిండి ఉంటుంది. కనుక పేతురు రాసిన ప్రకారంగా వెలుపటి అలంకారం కొరకు, వెలుపటి ఆస్తి కొరకు, ఆభరణాల కొరకు, వస్త్రాల కొరకు ప్రయాసపడేటువంటి స్త్రీలుగా లేకోకుండా ఎప్పటికైనా నేర్చుకోనండి. తగిన దానితో నువ్వు తృప్తి కలిగి ఉండు. ప్రభుని అంగీకరించు సొంత రక్షకుడిగా. ఈ తృప్తి, సంతృప్తి, ఆనందం, సంతోషం నీకు కలుగుతుంది, నీకు కలుగుతుంది. ప్రేమిన సోదర సోదరి, ఈ వివాహము, అందుకే దేవుడు అన్నాడు హెబ్రీ 13:4 ఏమన్నాడు? వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఘనమైనదిగా ఈ వివాహం ఉండాలంటే, వివాహం తర్వాత అనంతరం జీవితకాలం అంతా ఘనమైనటువంటి కుటుంబంగా కట్టబడుతూ ప్రభువుకు మహిమకరంగా ఉండాలంటే ప్రభు ఆ ఇంటికి ఎవరై ఉండాలా? ముఖ్యమైన మూలరాయిగా ఉండాలి. అనగా ఆ ఇంటికి ప్రభు అధిపతిగా ఉండాలా. తర్వాత వారి ఇరువురు కూడా ఒకరిని ఒకరు సన్మానించుకొని వాక్య ప్రకారంగా ఒకరి ఒకరు ప్రేమించుకొని ఒకరికి ఒకరికి లోబడి ఎప్పుడైతే జీవితాన్ని ముందుకు కొనసాగుతుందో అప్పుడు వారి జీవితంలో అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు కదా. ఆ కుటుంబం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఇప్పుడు లేదా బిర్చి చేసి సరిపోదు కదా మోకరించడానికి. ఇప్పుడు మహేష్ బాబు, లక్ష్మీ పార్వతి వారు ప్రభును ఆరాధిస్తారు. ఒక నిమిషం వాళ్ళు ఆరాధిస్తారు. ఆరాధించిన తర్వాత వారు ప్రమాణాలు చేస్తారు. ప్రమాణాలు చేసి రిజిస్టర్లో మరి సంతకాలు పెడతారు. ఆ తర్వాత అన్నీ కూడా మీకు చెప్పిన టైం ప్రకారంగా 12:30 లోపల ముగించేస్తాం. మౌనంగా ఉండండి. వాళ్ళు ఆరాధన చేసేటప్పుడు, ప్రమాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఏమంటా?